రాజీనామా చేసిన రాజాసింగ్ ను తెలంగాణ బీజేపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాజాసింగ్ రాజీనామా ప్రకటన చేయడం పరపాటిగా మారిందన్నారు బీజేపీ మహిళా నేత రాణి రుద్రమాదేవి. రాజాసింగ్ ఇచ్చిన రాజీనామా లేఖను కిషన్ రెడ్డి త్వరలోనే పార్టీ హైకమాండ్ కు పంపిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజాసింగ్ స్పీకర్ ను కలిసి లేఖ ఇవ్వాలన్నారు. మరోవైపు బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. బీజేపీ నేతలు ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా తన అనుచరులను బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీనామా చేసి కిషన్ రెడ్డికి అందజేశారు. తనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజాసింగ్ రాజీనామా లేఖతో తెలంగాణ బీజేపీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు, వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకొని శోభా కరందాజ్లే గారి దగ్గరికి వెళ్లి వారి ఫామ్ ని సమర్పించారు. సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అయితే శోభా కరందాజ్లే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అబాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు. ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది. వారు అక్కడికి భవిష్యత్తులో పంపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే రాజాసింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్ గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి సమర్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది. అయినా పార్టీ మళ్లీ వారికి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి వెళ్లారు. ఇవి ఇవాళ జరిగినటువంటి వాస్తవం. బీజేపీ ఆఫీస్ నుంచి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈరోజు అధికారిక ప్రతినిధి రాణి రుద్రమతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో పాటు జనరల్ సెక్రటరీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శోభా కరంద్లాజే నామినేషన్ రాజాసింగ్ ఇవ్వడానికి వస్తే 10 మంది సంతకాలు ఇవ్వమని కూడా చెప్పారు. అయితే 10 మంది కౌన్సిల్ సభ్యులు మద్దతు లేక ఆయన ఆ పార్టీ పైన ఆరోపణ చేసి వెళ్లారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ రాజీనామాను జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పంపించారు. అలాగే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి జాతీయ అధ్యక్షుడి దృష్టికి కిషన్ రెడ్డి పంపారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ ఫార్మాట్ ప్రకారం ఇవ్వచ్చు. అయితే రాజాసింగ్ ఇప్పటికే అనేక మార్లు పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆయన క్రమశిక్షణ అనేది పరాకాష్ఠకు చేరడం జరిగిందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అనేక సార్లు రాజాసింగ్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా మాట్లాడారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీంతో పాటు ఎన్నికల అధికారి శ్రీమతి శోభా కరంద్లాజే గారికి 10 మంది సభ్యుల కౌన్సిల్తో మినిమం ఉండాలని కూడా ఒక గైడ్ లైన్స్ ఉందని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అయితే రాజాసింగ్ మాత్రం కేవలం 3 సభ్యుల సంతకాలతో ఉన్న ఫామ్ మాత్రమే సమర్పించారంటూ కూడా తెలిపారు. దీంతో పాటు ఎన్నికల నిబంధన ప్రకారము రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయడానికి 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో పాటు మరో ఫామ్ సమర్పించవలసిందిగా శోభా
కరణ్ దాజ్లే రాజా సింగ్ని కోరారంటూ కూడా తెలిపారు. దీంతో పాటు రాజా సింగ్ నామినేషన్కి మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక చేతులెత్తేసి పార్టీ పోటీ ఇవ్వట్లేదంటూ కూడా పార్టీపై అబద్ధాలతో అబండాలు వేస్తున్నారంటూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక విషయాలు తెలిపారు. అయితే రాజా సింగ్ క్రమశిక్షణ రాహిత్యం కూడా పరాకాష్ఠకు చేరుకుందంటూ కూడా ప్రస్తావించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో రాజా సింగ్ కూడా ఇటీవల చర్చించారంటూ కూడా చెబుతున్నారు. రాజా సింగ్ కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం కూడా అభయ్ పాటిల్ ఇచ్చారంటూ కూడా తెలిపారు. అయితే సో మినిమం 10 మంది సంతకాలతో కూడా అంటే దానికి ఒక రూలు ఒక నిబంధన అనేది కూడా పార్టీ నియమించుకున్న రూల్స్ ప్రకారము 10 మంది సంతకం అనేది మ్యాండేటరీ అని కూడా చెబుతున్నారు. కానీ రాజా సింగ్ కేవలం 3 సంతకంతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ నేతల మాటని బట్టి చూస్తే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రాజాసింగ్ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్గా లోకల్ ఫోక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రాజా సింగ్ పోతే పోని అన్నట్టే బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ హైకమాండ్ కూడా ఉంది. ఎందుకంటే ప్రతిసారి అంటే బీజేపీ నేతలు చెబుతున్నదే మనం చర్చించుకుంటున్నాము. ప్రతిసారి కాంట్రవర్సీస్ మాట్లాడుతుంటారు. ఆయన ఏదైనా ఉంటే పార్టీ మధ్యలో అంతర్గతంగా చర్చించుకోవాలి, బహిరంగంగా మీడియా ముఖంగా వచ్చి అలాగే కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని కూడా పలుమార్లు కూడా పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ కూడా రాజా సింగ్ ఎప్పుడు కూడా వినట్లేదని, సో ఇప్పుడు రాజా సింగ్ పార్టీలోంచి పోయినా పెద్దగా నష్టం లేదని కూడా ఆఫ్ ద రికార్డ్ పెద్ద బడా నేతలు కూడా చెబుతున్నారు. సో రాజా సింగ్ ఒకవేళ తాను రాజీనామా చేయాలనుకుంటే పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తారు. ఒకవేళ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపించవచ్చని కూడా చెబుతున్నారు. సో ఇప్పుడు రాజా సింగ్ తోని అంటే సంధి కానీ మళ్ళీ వెళ్ళి కూర్చొని మాట్లాడి అనే ఒక ధోరణిలో అయితే ప్రస్తుతం బీజేపీ నేతలు లేరనేది మాత్రము చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దానికి బీజేపీ నేతలు చెబుతుంది ఒకటే అంటున్నారు, పార్టీ సిద్ధాంతం ముఖ్యము, పార్టీ కంటే వ్యక్తులు కాదు, ఎవరు ఎక్కువేం కాదంటూ కూడా తేల్చి చెబుతున్నారు. దీంతో పాటు గతంలో కూడా పలుమార్లు రాజా సింగ్ పార్టీ పైన క్రమశిక్షణ రాహిత్యం అంటే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారనేది కూడా చెబుతున్నారు. అయితే అప్పట్లో ఆయన పైన ఈ వ్యవహారాలతో సస్పెండ్ అయ్యి మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకున్నాం ఆయనని అంటూ కూడా చెబుతున్నారు. అయితే ప్రధానమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు వారి నియోజకవర్గానికి సరే వారి కార్యక్రమాలకు హాజరు కాకుండా పార్టీ కంటే తానే సుప్రం అన్నట్లుగా రాజా సింగ్ వ్యవహారం ఉంది అంటూ కూడా పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యము, పార్టీ క్రమశిక్షణకు అనేక సార్లు రాజా సింగ్ ఉల్లంఘించారు. ఈరోజు రాజా సింగే రాజీనామా చేయడం కూడా కాస్త హాస్యాస్పదంగా ఉంటుంది అంటూ కూడా నేతలు చెబుతున్నారు. అయితే మళ్ళీ కూడా చెప్పారు, రాజా సింగ్కి ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించాలంటూ కూడా చాలా క్లియర్గా చెబుతున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించిన రాజీనామా పత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ హైకమాండ్కి ఆ లెటర్ని పంపిస్తామనేది కూడా చెబుతున్నారు. సో మొత్తానికి రాజా సింగ్ పార్టీలో వెళ్తే మళ్ళీ బుజ్జగించి పార్టీలో తీసుకొచ్చే ఆలోచనలో పార్టీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీలో అందరూ చాలా మంది సీనియర్ మోస్ట్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా ఏ రోజు మాట్లాడలేదు. కానీ రాజా సింగ్ తరచుగా కూడా ఆయనకి ఏదైనా పదవి కావాలన్నా లేకపోతే ఏదైనా విషయము ఏదైనా చెప్పాలనుకుంటే పార్టీ పెద్దలతో చర్చించి ఆయన ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుండేది. కానీ ఆయన ఇండివిజువల్గా ఆయన ప్రతిసారి కూడా ఆయన ఇష్టానురాజ్యంగా మాట్లాడుతున్నారంటూ కూడా చెబుతున్నారు. దీంతో పాటు పలు కీలక సమావేశాలలో కూడా ఎప్పుడో రాజా సింగ్ హాజరవ్వడు, అలాగే అసెంబ్లీకి కూడా ఆయన సరిగా హాజరవ్వడం అనేది కూడా ఇటు పార్టీలో నేతలు చెబుతున్నారు. దీంతో పాటు ముఖ్య నాయకులు ఢిల్లీ నుండి ఇటు కేంద్ర హోంమంత్రి కానీ అలాగే ప్రధానమంత్రి వచ్చిన పలు సందర్భాల్లో కూడా రాజా సింగ్ రాలేదని, ఒక బాధ్యత పదవిలో అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దట్టు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఆయన పలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. సో ఆయనే ఒక టిపికల్ యాటిట్యూడ్ అనేది చూపిస్తున్నారంటూ కూడా నేతలు చెబుతున్నారు. ఆఫ్ ద రికార్డ్ చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజా సింగ్ పోతే పోని మళ్ళీ ఆయన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదనేది మాత్రం చాలా స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.